guys, welcome back to our Mount Kanayudu official. ఈ రోజు వీడియో ఏంటంటే డేవిడ్ అమ్మమ్మ వాళ్ళ విలేజ్. నేను ఇక్కడ ఏమేమి చేశాను ఏంటనేది ప్రతి ఒక్కటి చూపిస్తాను, చూసేయండి అండ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడైతే నాకు చాలా మెమరీస్ ఉన్నాయండి, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాను. ఒక 7th క్లాస్ వరకు అక్కడే చదువుకున్నాను కాబట్టి నాకు ఇంకా చాలా మెమరీస్ ఉన్నాయి. చాలా ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు. సో అక్కడికి వెళ్ళగానే నాకు అవన్నీ గుర్తొస్తాయి. మా లిటిల్ ప్రిన్సెస్ ఎంత క్యూట్గా గొడవడుతుంది చూసేయండి. చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదా, ఇంకా నేనైతే ఇంట్లో వర్క్ అయితే స్టార్ట్ చేశాను చేయడం. ఒక 2 అవర్స్లో నేను అంతా కంప్లీట్ చేసుకున్నానండి. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ మా ఫ్రెండ్స్ కూడా ఒక 2-3 ఉన్నారు అక్కడ, వాళ్ళతో కూడా కొంచెం టైం స్పెండ్ చేశాను. బట్ వీడియో తీయలేకపోయాను. అండ్ ఇంకేంటంటే నా వీడియోలు మీకు ఎలా అనిపిస్తున్నాయి ఏంటనేది ప్రతి ఒక్కరు చూసి కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి, అందరూ చూసేయండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. బట్ అక్కడికి వెళ్ళానంటే నాకు చిన్నప్పుడు మేము ఆడుకున్న గేమ్స్, మేము ఎలా టైం స్పెండ్ చేసేవారం ప్రతి ఒక్కటి గుర్తొస్తుంది. ఆ రోజులు వేరే కదా, ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలైతే అసలు గేమ్స్ ఏం ఆడుకోరు. ఇంటికి రాగానే మొబైల్ చూసుకోవడం, హోంవర్క్స్ చేసుకోవడం ఇదే. మేమైతే స్కూల్ అవ్వగానే ఇంకా బుక్స్ ఎక్కడ పెట్టేవారమో తెలీదు, బ్యాగులన్నీ ఒక ఇంట్లో పెట్టేసి ఇంకా నైట్ 9 వరకు ఆడుతూనే ఉండేవారము. చాలా బాగా ఎంజాయ్ చేసేవారము. బట్ చదువు కూడా అలానే చదివేవారము, ఏది నెగ్లెక్ట్ చేసేవారం కాదు. సో వాటర్కి వెళ్ళేటప్పుడు అందరం కలిసి వెళ్ళడం. ఇన్కేస్ మేము ఎక్కడికి వెళ్ళినా మేము 5 మెంబర్స్ ఉండేవారం. 5 మెంబర్స్ కలిసే వెళ్ళేవారం. ఎక్కడికి వెళ్ళినా మా 5 మెంబర్స్ కలిసే వెళ్తాం, కలిసే వస్తాము. అండ్ అవన్నీ గుర్తొస్తాయి నాకు. అక్కడికి వెళ్ళేసరి ఇలా ఉండేవారం కదా, ఇక్కడ ఎలా ఆడేవారం కదా, అవన్నీ గుర్తొచ్చి చాలా బాగా అనిపిస్తుంది నాకు. అప్పుడు రోజులు వేరే కదా, ఇప్పుడు ఉన్న జనరేషన్కి అప్పుడు ఉన్న జనరేషన్కి డిఫరెన్స్ కదా అనేసి అనిపిస్తుంది నాకు. ఇంకా నేనైతే ఇక్కడైతే బట్టలు వాష్ చేసేసాను, ఇంకా ఆరబెట్టాలి అవి. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకా నేను వర్క్ అంతా అవగానే అలసిపోయాను కదా, పడుకుని పోయి. ఇది ఈవినింగ్ అండి. మా ఆఫ్టర్నూన్ నేను మరి ఏ వీడియో తీయలేదు, ఫుల్ పడుకున్నాను తినేసి. ఇంక ఈవినింగ్ అయితే మా వాళ్ళందరూ వచ్చేసరికి నేనైతే చపాతీ కూడా చేశాను జయశ్రీ వీళ్ళందరికీ. అండ్ బాగా వచ్చాయి. అండ్ ఇక్కడ అమ్మమ్మ ఏమలా ఉందంటే, నేను అసలు ఎందుకు వెళ్ళాను అసలు విషయం చెప్పలేదు. అమ్మమ్మ పడిపోయింది, సో కాలుకి దెబ్బ తగిలింది. ఇంకా నించోలేదు, ఏం చేసుకోలేదు అని చెప్పేసి నేను వెళ్ళాను. కాలుకి అక్కడ 2 వేలు అయితే విరిగాయి. సో దానికని చెప్పేసి నేను వెళ్ళాను. మోర్ దాన్ టైము అమ్మమ్మ నేను ఎక్కువ స్పెండ్ చేసాము. అండ్ ఇక్కడ ఏంటంటే నేను చపాతీకి అయితే కలుపుతున్నాను. మా ఆస్ని వచ్చి కూడా నాకు హెల్ప్ చేసింది. అండ్ ఏంటంటే చాలా ఫ్రెండ్లీ వైబ్ వస్తుంది నాకు అక్కడికి వెళ్ళేసరికి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అక్కడ ఉన్నాం కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ మనకు తెలుసు కదా. ఈ పల్లెటూరులో ఎలా ఉంటుందంటే, ఇన్కేస్ వాళ్ళ ఇంటి నుంచి బయటకు వచ్చి మన ఇంటి ముందుకు వచ్చినా మనకు కనిపిస్తే చాలు పిలిచి మాట్లాడడం, ఆ వైబే వేరేగా ఉంటుంది. సిటీస్లో కన్నా విలేజ్ లైఫే చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం కూడా. అండ్ ఇక్కడైతే వెంకీ కూడా స్కూల్ నుంచి వచ్చేసాడు. స్కూల్లో ఏమేమి చేశాడు మొత్తం అన్నీ చెప్పేస్తున్నాడు. అసలు వాడు ఎలా అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి చేశాడు అన్నీ దాచుకుంటాడు అన్నమాట. సో అవన్నీ మనకు చెప్తూ ఉంటాడు. ఇంకా ఇక్కడ ఏంటంటే మేము చపాతీ చేస్తున్నాం కదా, అవి చూసి ఇంకా అలాగా డ్యాన్స్. ఐ హోప్ మా వీడియోస్ నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చినట్లయితే డూ యూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి.